ఇక మన ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా మేము ఇయ్యం. అసలు ల్యాండ్ పూలింగ్ ఇస్తే మేము ఇంకా వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు ఇంకా మా ఇంకా చూసేవాళ్ళు ఉండరు. ప్రభుత్వం రైతులంతా అంగీకరించారు ల్యాండ్ పూలింగ్. అది ఒట్టి మాటలే సార్, అది ఒట్టి మాటలే. ఒక మంత్రి గారు వచ్చి నారాయణ గారు ఆయాలు వస్తేనే మేము ఇచ్చాం. ఏది తుళ్ళూరు పూలింగ్లో నాది పోయింది 1 ఎకరన్నర. కానీ మేము ఇచ్చి కూడా మేము అల్లాడిపోయాం, ఇంకా మాత్రం ఇవ్వమండి. ఏముందండి, మా ప్లాట్ ఇంతవరకు ఏడుందో ఎవరికి తెలియదు. ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, కౌలుకి ఇవ్వలేదు, ఇంతవరకు కౌలు పడతలేదు, అల్లాడిపోతున్నావు. మా పిల్లలు 2 పిల్లలు ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పాలా అండి? రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామయ్యా 34,000 ఎకరం ఇచ్చాము. ఇంకేంది ఇచ్చేది? ఇంకా ఇవ్వమంటాడు. ఆయనదే పోయింది. మేము ఇవ్వమండి. మేము అడుగుతున్నాడు కాబట్టి నేను చెబుతున్నాం, ఇయ్యము, ఇంకొద్దు చాలు, దాన్ని చేయమనండి. దాన్ని చేసి ఏదన్నా అవకాశం ఉంటే 4 ఏళ్ళు ఉండాక రమ్మనండి, అప్పుడు చూద్దాం. అమ్మో మేము భూమి ఇచ్చేమి ఆడతాం. ఏం లేదండి, అది అబద్ధం. ఎవరు కాదండి, నేను టీడీపీ. మొన్న బేస్ మట్టాలకు రాక తోడుతున్నారు, వాన వస్తుంది, మునుగుతుని తీస్తున్నారు. కాదంట్లో పని చేయట్లేదు అంటున్నా, అది పని సాగటం లేదు. వర్షాకాలం వచ్చింది అదండి. మా రైతాంగం ప్రకారం మాకు అంత చుమ్మకంగా లేదండి. రాజధాని రైతులకి 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి డెవలప్ చేయకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ ల్యాండ్ అంటే ఎలాగ ఏం చేస్తారు? తర్వాత సిఆర్డీ వాళ్ళు ఇచ్చిన తర్వాత సిఆర్డీ వాళ్ళు కూడా చాలా మాకు ఆన్సర్ చెప్పట్లేదంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇబ్బంది.